అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లును తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మతాలు కులాలను కించపరిచే విధంగా మాట్లాడితే చర్యలు తీసుకునేలా చట్టం చేయనుంది. ఇంతకు ఈ బిల్లులో ఏ అంశాలుండనున్నాయి? బిల్లు అమలైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఈ నెల 29న అసెంబ్లీ వింటర్ సెషన్ ప్రారంభం కానుంది. సమావేశాల్లో ది హేట్ స్పీచ్ బిల్లును పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే తరహా బిల్లును ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చింది. ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాలకు పాల్పడే వారికి ఈ చట్టం కింద శిక్షలు వేసే అధికారం ప్రభుత్వం కల్పించనుంది. దేశంలో మొదటిసారిగా ది హేట్ అండ్ ది హేట్ క్రైమ్స్ బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బిల్లును అసెంబ్లీలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ప్రవేశపెట్టారు. దీనిపై అక్కడి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. బిల్లులో ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం విద్వేష ప్రసంగాలు, నేరాలకు పాల్పడిన వారికి 7 ఏళ్ల వరకు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించనున్నారు. ది హేట్ అండ్ ది హేట్ క్రైమ్స్ బిల్లులో వ్యక్తుల సమూహం, వర్గం, సమాజంపై ప్రతికూల ప్రయోజనం ఆశించి హాని కలిగించటం, అశాంతి, శత్రుత్వంతో పాటు ద్వేషం కలిగించడంతో బహిరంగ మాటలతో లేదా రాతపూర్వకంగా విజువల్స్ రూపంలో ప్రకటనలు, వ్యక్తీకరణలు ద్వేషపూరిత ప్రసంగం కిందకు వస్తాయి. ప్రభుత్వం తీసుకొస్తున్న ది హేట్ అండ్ ది హేట్ క్రైమ్స్ బిల్లులో ఎలాంటి అంశాలు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.